నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణం. నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణ న్యాయం. పిల్లలు, ఈరోజు మనం నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణం గురించి తెలుసుకుందాం. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి లబ్ధాన్ని ఎలా కనుక్కుంటారు? ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రామాణిక సర్వసమీకరణాలు 1, 2, 3ల్లో ఏ మరియు బి అనే 2 చరరాశులే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇచ్చిన ఈ ప్రామాణిక సర్వసమీకరణంలో ఎక్స్, ఏ మరియు బి అనే 3 చరరాశులు ఉన్నాయి. ఈ సర్వసమీకరణం కూడా చాలా ఉపయోగకరమైంది. ఇక్కడ 2 బహుపదులలో ఒక చరరాశి ఎక్స్ ఉమ్మడిగా ఉంది, కానీ రెండవ చరరాశి లేదా స్థిరరాశి మాత్రం వేరుగా ఉన్నాయి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు మనం సూత్రాన్ని రాబట్టబోతున్నాం. దానికోసం మనం మొదటి బహుపదిలోని ప్రతి పదంతో రెండవ బహుపదిని గుణించాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ బి, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బి, మరియు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏబి. కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బి ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏబి. ఇక్కడ ఎక్స్ బి మరియు ఏఎక్స్లలో ఎక్స్ ఉమ్మడి కారణాంకం. దీనిని వేరు చేస్తే మనకు ఎక్స్ ఇంటూ బి ప్లస్ ఏ లేదా ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి వస్తుంది. ఎందుకంటే వినిమయ న్యాయం ప్రకారం బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. కాబట్టి అప్పుడు మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి అని రాస్తాం. కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఇది నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణం. ఇప్పుడు మనం దీని వినియోగం చూద్దాం. మనం 501తో 502ని గుణించాలనుకుందాం. సాధారణ పద్ధతిలో గుణించాలంటే కొంత సమయం పడుతుంది. అయితే ప్రామాణిక సర్వసమీకరణం 4 అంటే నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణాన్ని ఉపయోగించి సులభంగా గుణించవచ్చు. ఇచ్చిన సమస్యని మనం 500 ప్లస్ 1 ఇంటూ 500 ప్లస్ 2 అని రాయొచ్చు కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని అనుకుందాం. ఇప్పుడు ప్రామాణిక సర్వసమీకరణం 4 ప్రకారం ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. దీన్ని ఉపయోగిస్తే 501 ఇంటూ 502 ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 1 ఇంటూ 500 ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 500 హోల్ స్క్వేర్ ప్లస్ 500 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ 2. 500 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 2,50,000 ప్లస్ 500 ఇంటూ 1 ప్లస్ 2, ఇక్కడ ఎంత? 1 ప్లస్ 2 ఎంత? 3 ప్లస్ 1 ఇంటూ 2 2. 5 వర్గం 25 మరియు సున్నాల సంఖ్య రెట్టింపు చేస్తే సరిపోతుంది. అలా 500 వర్గాన్ని మనం ఇక్కడ 2,50,000గా రాసాం. ప్లస్ 500 ఇంటూ 1 ప్లస్ 2 3 ప్లస్ 1 ఇంటూ 2 2 ఈజ్ ఈక్వల్ టు 2,50,000 ప్లస్ 500 ఇంటూ 3 1,500 ప్లస్ 2. కాబట్టి మనకి చివరికి వచ్చే సమాధానం ఎంత? 2,51,502. నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణాన్ని ఉపయోగించి మనం దీన్ని సాధించాం. మరొక ఉదాహరణ తీసుకుందాం. 2 బహుపదులను తీసుకుందాం. పీ స్క్వేర్ ప్లస్ 2q ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4r. ఏ సర్వసమీకరణం ఉపయోగించాలి? ఇక్కడ 3 చరరాశులు ఉన్నాయి కాబట్టి నాలుగవ ప్రామాణిక సర్వసమీకరణాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2q, బి ఈజ్ ఈక్వల్ టు 4r. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. కాబట్టి ఇక్కడ మనం పీ స్క్వేర్ ప్లస్ 2q ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4r అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అంటే పీ యొక్క వర్గం కాబట్టి ఎక్స్ స్క్వేర్కి పీ యొక్క వర్గానికి మరొక వర్గం రాయాలి. అప్పుడు ఏమవుతుంది? పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ 2q ప్లస్ 4r ప్లస్ 2q ఇంటూ 4r. పీ స్క్వేర్ యొక్క వర్గం p⁴ అవుతుంది.
విభాగ న్యాయం ఉపయోగించి బ్రాకెట్ను విడదీస్తే p² × 2q + 4r = 2p²q + 4p²r మరియు 8qr. కాబట్టి సమాధానం p⁴ + 2p²q + 4p²r + 8qr. 4వ ప్రామాణిక సర్వ సమీకరణాన్ని ఉపయోగించడం ద్వారా ఇది మనకి చాలా సులభమైంది. చూడండి, ప్రామాణిక సర్వ సమీకరణం x + a × x + b = x² + x × a + b + abలో x బదులుగా p², a బదులుగా 2q, b బదులుగా 4r రాస్తే చాలు. మనం సూక్ష్మీకరించగానే మనకి సమాధానం వచ్చేసింది. మరోసారి చూసి సాధన చేయండి. తర్వాత పాఠాల్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.